నమస్తే డే న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. మొదటి రోజే వైసీపీ సభ్యుల నిరసన, వాకౌట్, డ్రామాగా అభివర్ణించిన అధికార పక్షం. పాకల బీచ్ ఫెస్టివల్ ప్రమోషన్ రీల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆనందంగా గడపాలని పిలుపు. ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి విస్తృతంగా తనిఖీలు. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రాలలో సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం. అమరావతిలో నేడు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే ఉద్రిక్తత చోటు చేసుకుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ ఉండగా వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. లడ్డూ కల్తీ ఆరోపణలు, నిరుద్యోగ భృతి అంశం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి విషయాలపై ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా కొద్దిసేపటికే అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా 11 నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, తిరుమల లడ్డు గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. లాబీల్లో జై జగన్ అనే నినాదాలని సభ్యులు చేయగా నినాదాలు చేయొద్దని జగన్ వారించినట్లు తెలుస్తోంది. జగన్ చెప్పినా వినకుండా మరింత బిగ్గరగా సభ్యులు అరిచారు. అధికార పక్షం వైసీపీ వాకౌట్ను రాజకీయ డ్రామాగా అభివర్ణించింది. సభలో చర్చకు సరైన సమయం కేటాయించామని, అవసరం లేని వివాదం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, సభను సజావుగా నడిపించడమే తమ ఉద్దేశమని అధికార పక్ష నేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ సభ్యులు మీడియా పాయింట్లో అధికార పక్షంపై విమర్శలు చేశారు. The government has reached nearly every village, taking field level support directly to farmers and strengthening trust at the grassroots. The government has positioned horticulture as a major driver of growth for Andhra Pradesh. Anchored in this guiding spirit, the government has proceeded with focus and resolve. The Swarnandhra vision lays out a clear economic pathway aiming for sustained high growth to build a Chief Minister Shri Nara Chandrababu Naidu garu. ఈరోజు ఉభయ సభల గురించి గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు జరుపుతున్నారు. అయితే ఈ ప్రసంగం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ప్రజల వ్యతిరేక ప్రసంగం అని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పచ్చి అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారితో అవాస్తవాలన్నీ కూడా చెప్పించడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ గవర్నర్ గారితో మాత్రం చాలా మంచి పరిపాలన అని ఆయన ప్రసంగంలో చెప్పించడం జరుగుతుంది. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ, ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ, ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపుతున్నటువంటి పార్టీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఒక హక్కు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేటటువంటి ఇంగితం లేకుండా, జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ, తప్పులు, దాడులు, పాపాల పార్టీగా, చిట్ట చివరికి దేవుణ్ణి కూడా మోసం చేసేటటువంటి మోసగాళ్ల పార్టీగా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాన్ని దోచేసి మాట్లాడినటువంటి వారి మీద దాడులు చేసి వారి యొక్క పాపం గడుపుకుంటున్నారు.
పాకలలో 2 రోజుల పాటు జరిగే బీచ్ ఫెస్టివల్కు కుటుంబ సమేతంగా వచ్చి పండుగ చేసుకుందాం రండి అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. ఈ నెల 14, 15 తేదీల్లో పాకలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్కు సంబంధించిన ప్రమోషన్ రీల్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు ఒంగోలు అద్దంకి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆవిష్కరించారు. గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం కలిగి ఉంది మన రాష్ట్రంలోనే అన్నారు. 950 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉన్నందున బీచ్ ఫెస్టివల్స్ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే విశాఖ, అరకు, బాపట్ల ప్రాంతాల్లో బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా పాకలలో బీచ్ ఫెస్టివల్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బీచ్ ఫెస్టివల్ విజయవంతం కోసం కలెక్టర్ 3 కోట్ల రూపాయల వరకు కేటాయించారని తెలిపారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. Please, on the screen. మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు. సో ఫ్యూ వర్డ్స్ సార్. మన సింగరాయకొండ మండలం పాకల గ్రామం పాకల బీచ్ ఫెస్టివల్ 14, 15 ఫిబ్రవరి. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా బిగ్ హ్యాండ్స్. ఒక పాయింట్ తోటి A+ లో మిస్ అయిపోయాము. ఈసారి మనము A+ లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మన చరిత్రలో ఫస్ట్ టైం మన బీచ్ ఫెస్టివల్ మన జిల్లాలో పెడుతున్నారు. అది కూడా మనకి దగ్గరగా పాకాల అంటే అది మన నియోజకవర్గమే. మీ అందరికీ తెలుసు, మన పెద్దాయన నియోజకవర్గం. 2 సార్లు కొండేపి అనేది ఒంగోలు, 2 కొండేపి అనేది 2 కళ్ళు మనకి. అలాంటిది ఈరోజు అక్కడ పెట్టుకోవటం, అక్కడ ఈరోజు చాలా బాగా చేస్తున్నారు. ఇందాక సత్య కూడా ఫోన్ చేశాడు. వాళ్ళంతా కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు అరేంజ్మెంట్స్ కూడా చేశారు. మన కలెక్టర్ గారు అయితే ప్రత్యేకించి మొన్న ఒక బైక్ రైడ్ చేస్తూ ఉన్నారు, అది కూడా చూశాను. అలాంటిది అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని, ఎందుకంటే మన కోసం మన జిల్లా బాగా జరగాలి, బాగుండాలి. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా ఇదివరకు వైజాగ్ చేశారు, అదేవిధంగా బాపట్ల చేశారు. బాపట్ల కూడా మనకి సీ కోస్ట్లో ఫెస్టివల్ చేశారు. వైజాగ్ ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. మన అరకు చేశారు. తర్వాత మన ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకించి మాట్లాడిన తర్వాత మన స్వామి గారు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడి మనకి పాకాల్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ ప్లేస్లో పెట్టడం జరుగుతూ ఉంది. దానికి అనేక ఈవెంట్స్ కూడా పెడతా ఉన్నారు. దానికి హెలికాప్టర్ రైడ్స్, ఇందాకే మన కార్పొరేటర్ కూడా చెప్తున్నాడు, ఖచ్చితంగా హెలికాప్టర్ ఎక్కడానికైనా నేను వెళ్ళాలి సార్ అని. అట్లానే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక మంచి ప్రోగ్రామ్స్ కాబట్టి మనందరం కూడా 2 రోజులు, ఎందుకంటే 15 మన పండగ అందరం కూడా అక్కడే చేసుకునేటట్టుగా, అదేవిధంగా 14 కూడా 2 రోజులు అక్కడే ఉండి సక్సెస్ చేసే విధంగా మనం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మన అదృష్టం గుజరాత్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సీ కోస్ట్ ఎక్కువ ఉండేది. 950 కిలోమీటర్లు పైన మనకి సీ కోస్ట్ మన ఏపీకి ఉంది. గుజరాత్ ఫస్ట్ ఉంటే మనం సెకండ్ ప్లేస్లో మన ఇండియాలో మనం ఉన్నాం. కాబట్టి సీ కోస్ట్లో ఉండే ఎంటర్టైన్మెంట్స్ కానీ, సముద్రం తీరాన ఉండే ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ని కూడా మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. కాబట్టి 14, 15 ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు. అందరూ కూడా అక్కడే ఉండేటట్టుగా మీ అందరూ కూడా కలిసి అక్కడ మనం చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ
14, 15 తారీఖుల్లో చేస్తున్నాము. ప్రకాశం జిల్లాకి బీచెస్ లేవు, రిక్రియేషన్ సెంటర్స్ లేవు అనేది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆలోచన. ఈసారితో మనకి ఆ ఆలోచన లేకపోకుండా ప్రకాశం జిల్లాలో కూడా అందమైన బీచెస్ ఉన్నాయి అని ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి టైం వచ్చింది. సో ఎస్పెషల్లీ ఈ నెలలో 14, 15 తారీఖుల్లో మనం ఈ బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా దీనికి అంత ఇనిషియేషన్ అంతా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన దామచర్ల సత్య గారు అండ్ ఆల్సో మినిస్టర్ గౌరవ మంత్రివర్యులు, మా ఏరియాలో మంచి బీచ్ ఉంది, దాన్ని మనం ప్రమోట్ చేయాలి, ప్రకాశం జిల్లా అందరికీ కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కూడా మనం ఈ బీచ్ని అందించాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడంతోనే జిల్లా యంత్రాంగం అంతా కూడా దాన్ని స్టడీ చేసి ఆ ఫండ్స్ అన్ని కూడా చేసి ఒక నూతనంగా ఒక ఈవెంట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇప్పుడు టీజర్ అన్నీ చూశారు. చాలా అంటే ఇంతకుముందు బీచ్ ఫెస్టివల్స్ చాలా చోట్ల జరిగినాయి, కానీ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు జరగబోతుందంతా కూడా చాలా ఇన్నోవేటివ్గా జరుగుతుంది. చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ, అండ్ వాటర్ రైడ్స్ ఉన్నాయి, తర్వాత ఎలి రైడ్స్ ఉన్నాయి, మనకి హెలికాప్టర్ ఉంది, దాని మీద రైడ్స్ కూడా మనకి ఏర్పాటు చేసాము. దాంతోపాటు మ్యూజికల్ నైట్ ఉంది, దాంతోపాటు క్రాకర్ షో ఉంది, దీంతోపాటు మనకి ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల ఏ రకమైన ఫుడ్ ఉంటుందో అన్నీ కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నార్త్ ఇండియన్ డిషెస్ కూడా అక్కడికి పెట్టడం జరిగింది. సో దీంతోపాటు అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. సో అమ్యూజ్మెంట్ పార్క్ కూడా మనకి అందరూ జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో అందరూ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించాలని, దాన్ని మనం ప్రకాశం జిల్లాలో ఉన్న పాకాల బీచ్ కాబట్టి అది మన బీచ్, మన గౌరవం కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆ రోజు 14, 15 తారీఖులో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఒక బీచ్ ఫెస్టివల్ని మన గౌరవ శాసనసభ్యులందరితో కలిసి ఏర్పాటు చేశారు. మరి ఈ ఫెస్టివల్ అంతా కూడా ప్రకాశం జిల్లాకు అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి వారందరికీ ఇందాకే సాయంకాలము కలెక్టర్ సార్ అందరితో ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధ్యతలన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి సమిష్టిగా జిల్లా యంత్రాంగము అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని జిల్లా వ్యాప్తమే కాకుండా పక్క జిల్లాలకు కూడా తీసుకెళ్లాలని, విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉదయాన్నే ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. 20 నెలలుగా కూటమి నేతల ఐక్యత కొనసాగుతుందని, కింది స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రతిరోజు 40 మందిని వ్యక్తిగతంగా పిలిపించుకొని మాట్లాడతా. ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్ట్ ప్రిపేర్ అయి సభకు రండి. ఎవరేం మాట్లాడుతున్నారో నేను నోట్ చేసుకుంటా. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఉండాలి. నేను కూడా రోజు ఉదయం 11 గంటల నుంచి సెషన్ అయ్యే వరకు అసెంబ్లీలో ఉంటా. సభలో మాట్లాడేది 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం మాట్లాడినా ప్రజల కోసమేనని గ్రహించాలి. చెప్పదలుచుకున్న విషయాన్ని 3 నుంచి 7 నిమిషాల్లో ముగించాలి. సింగరాయకొండ మండలం పాకలలో రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీలలో జరుగుతున్న పాకల బీచ్ ఫెస్టివల్ ప్రమోషన్లో భాగంగా పొదిలిలో జూనియర్ కాలేజీ మైదానంలో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. మార్కాపురం గిద్దలూరు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, మార్కాపురం జిల్లా జేసీ పులి శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఎర్రగొండపాలెం దర్శి టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరి ఎరిక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాకల బీచ్ ఎంతో సుందరంగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నామని కందుల నారాయణ రెడ్డి తెలిపారు. బీచ్లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడింగ్లు, వివిధ రకాల బోట్లు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం 2K ర్యాలీ నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అధికారులందరూ కూడా కలిసి ఈరోజు పాకాల బీచ్ ఫెస్టివల్ ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరూ కూడా ఆ కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి బీచ్ని మన కళ్ళెదుటే పెట్టుకుని దాన్ని డెవలప్ చేసుకోకుండా మనం ఎక్కడెక్కడికో బీచ్లకు వెళ్తా ఉన్నాం. మన ప్రాంతాలను మనమే దాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి నాయకులు అధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేస్తూ మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. పసిబిడ్డలు, చిన్నారులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ వహించిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి ఖర్చు చేస్తూ ఉంటే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు ఇండెల లక్ష్మీరెడ్డి హెచ్చరించారు. కొరసపాడు మండలం మేదరమిట్ల బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి పిల్లలకు ప్రభుత్వం అందించిన పాలు, కోడిగుడ్లు ఇవ్వటం లేదని తనిఖీల్లో గుర్తించి టీచర్ అనురాధను ప్రశ్నించగా స్టాక్ రాలేదని సమాధానమిచ్చారు. సమయానికి స్టాక్ తెప్పించి ఇవ్వటం మీ బాధ్యత. ఉత్తర్వుల ప్రకారం మెనూ కూడా అమలు చేయటం లేదని సూపర్వైజర్ అరుణాదేవిని అడగడంతో సరైన సమాధానం రాలేదు. ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం చెప్పిన పనులను నిర్లక్ష్యం చేసిన టీచర్ అనురాధ, సూపర్వైజర్ అరుణాదేవిలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సిడిపిఓను ఆదేశించారు. అనంతరం రేషన్ షాపును తనిఖీ చేసి ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. బొడ్డువానిపాలెం ఎంపీపీ స్కూలులో మధ్యాహ్న భోజన పథకాన్ని రుచి చూసి బాగుందన్నారు. ఎప్పుడూ ఇలాగే మెనూ పాటించాలన్నారు. డిఎస్ఓ పద్మశ్రీ, సివిల్ సప్లైస్ డిఎం వరలక్ష్మి, సమగ్ర శిక్ష జిల్లా బాలికా సంరక్షణ అధికారి హేమలత, ఫుడ్ సేఫ్టీ అధికారి మహమ్మద్ షంషేర్ ఖాన్, సిడిపిఓ ఎలిజబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు. బీపీటీలో సపోర్ట్ ఫోన్ తీసుకురమ్మా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూరలోకి రాదులే. 5 కూరగాయలు, వంకాయ వేసాను, వంకాయ, క్యారెట్ వేయలేదు. ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ బాలకృష్ణ థియేటర్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టి అతివేగంతో డ్రైవర్ బైపాస్ రోడ్డు వైపు వెళ్లినట్లు సమాచారం. ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో ముందున్న స్వీట్ కార్న్ అమ్ముకునే మొక్కజొన్న ఆటో మీదకు దూసుకెళ్లింది. ఆగి ఉన్న కారు డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగా సత్యలత సంఘటన పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందనే అంశంపై రాజ్యసభలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో 10 ఫిషింగ్ హార్బర్లను ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందంటున్న విషయంలో వాస్తవాన్ని మంత్రి సమాధానం ఇవ్వాలని కోరారు. The present government has cancelled this project and
as per minister's reply, they are revised proposal is they are submitting, sir. Not only this, sir, when our party President Jagan Mohan Reddy was chief minister, he has initiated to start 10 fishing harbors in entire Andhra Pradesh coastal line, sir. Out of which, my question for honorable minister is, out of which Government of India has approved fishing harbors at Machilipatnam, phase 2 with 250 crores, and Pudimaka in Anakapalli with 390 crores, Uppada in East Godavari district, Nijampatnam in Guntur, and Bodugutlapalam in Srikakulam districts. I would like to know the status of these fishing harbors in Andhra Pradesh, and by all these fishing harbors are going to be completed. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం రాళ్ల చెరువు సమీపంలో నివాసం ఉంటూ గుండెపోటుతో మృతి చెందిన నిరుపేద నక్కా నాగేశ్వరరావు కుటుంబాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరామర్శించారు. నాగేశ్వరరావు మృతితో రోధిస్తున్న ఆ కుటుంబాన్ని ఓదార్చారు. నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న ఎస్టీ యానాది కుటుంబాలను కలెక్టర్ పరిశీలించారు. వారి స్థితిగతులను అడిగారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులు, వంట సామగ్రి, దుప్పట్లు, రగ్గులు, టార్వాను పట్టలు అందజేశారు. పంట కాలువల్లో చేపలు వేట, పొలాల్లో ఎలుకలు పట్టుకుని జీవనం సాగించే నాగేశ్వరరావు రోజుకు 300 నుంచి 400 వరకు సంపాదించేవాడని, 2 కుమార్తెలకు వివాహం చేయగా కుమారుడు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి, వైద్య చికిత్స, మృతదేహాన్ని ద్విచక్ర వాహనం తరలింపుపై సమాచారం అడిగారు. మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను. ఇబ్బంది ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురండి లేదా ఫిర్యాదు చేయండి అని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నిరుపేద యానాది కుటుంబానికి భరోసా కల్పించారు. మృతుని భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేస్తానన్నారు. నిరుపేద యానాది కుటుంబాలకు నివేశన స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ గ్లోరియా, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అబ్బులు, తహసీల్దార్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతి సందర్భంగా ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సినీ చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల మాస్టర్ అని సమైక్య కార్యదర్శి షేక్ బాబు అన్నారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఈరోజు, రేపు గోరెంట్ల మల్టీప్లెక్స్లో సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించబడుతుందన్నారు. సంగీత కళాకారులు చెల్లా నాగేశ్వరమ్మ, లక్ష్మీ తులసి, అనంతలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అమర్ రహే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అమర్ రహే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జోహార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అమర్ రహే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, అమర్ రహే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 52వ వర్ధంతి సందర్భంగా మన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఘంటసాల విగ్రహానికి ఈరోజు పూలమాలలు సమర్పించడం జరిగింది. ఈరోజు మనకు అందరు కళాకారులు, ఇంతమంది కళాకారులు ఈరోజు రావటం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మహిళలు కానివ్వండి, మన గాయకులు కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ వాయించే ఆర్టిస్టులు కానివ్వండి, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ నా కళాభివందనాలు తెలుపుతున్నాను. అలాగే ఈ విగ్రహం 2005 10వ తేదీ 10వ నెలలో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహదాత శ్రీ మన ఎంపీ గారు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, అలాగే అప్పుడు ఎమ్మెల్యే మన బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈరోజు ఘంటసాల వర్ధంతి గారి సందర్భంగా మన ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్లో ఘంటసాల గారి జీవిత చరిత్ర మీద తీసిన సినిమా సాయంత్రం 6 గంటలకి ఈరోజు, రేపు కూడా సాయంత్రం 6 గంటలకి ఉంటుంది. కాబట్టి
ప్రతి ఒక్క ఘంటసాల మాస్టర్ గారు అభిమానులందరూ ఆ సినిమాని చూడవలసిందిగా కోరుతున్నాం. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. మన వెంకయ్య నాయుడు గారు కూడా ఆ సినిమా గురించి చాలా బాగా చెప్పారు. కాబట్టి అందరూ ఆ సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రేపు శనివారం 14వ తేదీ మన సివిఎన్ క్లబ్లోనే సినీ పాట కచేరీ ఉంటుంది. కాబట్టి 30 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చి మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 12వ తేదీ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఒంగోలు ఎల్ఐసి ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బ్రాంచ్ అధ్యక్షుడు మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి కేశవరావు, నాయకులు రామ్ గోపాల్, విజయ్ శేఖర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. We demand regularization of all contract and temporary and equal pay to equal work. We demand withdrawal of Insurance Act Amendment Bill. We oppose anti-worker labor codes. We oppose Insurance Act Amendment Bill. We oppose Hip-Hop Right Path. Hip-Hop Right Path. Long live. Long live. AIA Zindabad. CJDF Zindabad. CJDF Zindabad. We demand immediate recruitment in Class C4 cadres. We demand immediate recruitment in Class C4 cadres. We demand 1995 pension scheme to all LIC employees. We demand 1995 pension scheme. 12వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. దాంట్లో భాగంగా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ విడివిడి సమస్యలు ఉన్నాయి. వాళ్ళన్నింటి మీదుగా దేశవ్యాప్తంగా అందరూ కలిసి ఈ సమ్మెని చేస్తున్నారు. ఈ సమ్మెకి సంబంధించి ప్రధానంగా లేబర్ కోడ్స్ 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్స్ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపు చేసుకోవడం జరిగింది. అవి భవిష్యత్తులో ఉద్యోగ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాటిని విత్డ్రా చేసుకోమని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా రంగానికి వస్తే ఇన్సూరెన్స్ రంగంలో ఇటీవల పార్లమెంట్లో ఈ ఇన్సూరెన్స్ చట్ట సవరణలు చేశారు. అదేవిధంగా ఎఫ్డీఐని 100% పెంచుతూ కూడా ఒక చట్టం చేయడం జరిగింది. ఇవి కూడా భవిష్యత్తులో ఇన్సూరెన్స్ రంగం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. భవిష్యత్తులో పాలసీదారులకి, ప్రజానేకానికి నష్టానికి గురి చేస్తాయి. కాబట్టి వీటిని కూడా వెంటనే ఉపసంహరించుకొని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 12వ తారీఖున ఇతర దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో కలిపి మన ఎల్ఐసి ఎంప్లాయీస్ కూడా ఈ రేపు జరగబోయేటువంటి సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఈ సమ్మె యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నూతనంగా ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కొత్త లేబర్ కోడ్స్ని, పాత కార్మిక చట్టాలన్నింటినీ కూడా వాటిని మార్చివేసి వాళ్ళకు అనుకూలంగా కొత్త లేబర్ కోడ్స్ని పార్లమెంట్లో ఆమోదింపజేశారు. ఈ లేబర్ కోడ్స్ వల్ల రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి చాలా తీరని అన్యాయం జరుగుతుంది. చాలా ఇండైరెక్ట్గా వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసి చట్టాలను తీసుకొచ్చారు. వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ సోదర కార్మిక సంఘాలతో కలిపి మేము రేపు సమ్మెలో పాల్గొనబోతున్నాం. వీటితో పాటు మా సంస్థకు సంబంధించినట్లుగా సార్ చెప్పినట్లుగా మా సంస్థకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. అట్లాగే మా రంగంలో 100% ఎఫ్డీఐ హైక్ని వాళ్ళు అనుమతించారు. దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాము. అట్లాగే క్లాస్ 3-4 ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కూడా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. దాన్ని కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు సంతపేటలో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు స్వామివారికి విశేష అభిషేకాలు, రుద్రయాగం, చండీయాగం, అష్టలక్ష్మి యాగం, నారాయణ యాగం కార్యక్రమాలు వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అళహరి చెంచలరావు తెలిపారు. 16వ తేదీన పూర్ణాహుతితో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. ఈ మహాశివరాత్రి 15/2/2026 మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి బ్రహ్మత్వంలో ప్రతిరోజు కూడా ఉదయం నుంచి అభిషేకాలు, అలాగే చండీయాగం, అలాగే రుద్రయాగం, అలాగే నారాయణ యాగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి యాగాల్లో పాల్గొనే వాళ్ళు మందిరంలో సంప్రదించవలసిందిగా మనవి చేస్తున్నాం.
ఏ కష్టం వచ్చినా కూడా మహాశివుని తలుచుకుంటే ఓం నమశివాయ అంటేనే మన పాపాలన్నీ కూడా తొలగిపోయేటువంటి మహామంత్రం అది. అలాంటిది మహాశివరాత్రి ఈ రోజున సంతపేట షిర్డీ సాయిబాబా మందిరంలో దేదీప్యమానంగా ఉండేటువంటి శివాలయంలో 4 ద్వారాల గుండా వెళ్ళి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకున్నటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ మహాశివరాత్రిని వైభవోపేతంగా ఏర్పాటు చేస్తున్నాం. కావున వేలాది మంది భక్తులందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాల్లో అనగా 13/2/2026 శుక్రవారం నుండి 16/2/2026 సోమవారం వరకు కూడా ఈ కార్యక్రమాలందరూ కూడా విచ్చేసి స్వామివారికి అభిషేకించుకొని యాగాల్లో పాల్గొని అలాగే తీర్థప్రసాదాలు స్వీకరించి మహాశివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. మహాశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి బ్రహ్మత్వంలో వేలాది మంది భక్తులతో పాటు 100 మంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసేటువంటి వేద పండితులను కూడా వారు ఆహ్వానించి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో 2 కోట్ల అంచనాతో నిర్మించనున్న తారు రోడ్డు పనులకు బట్టు విద్యా సంస్థల వద్ద 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. గ్రామం నుండి కర్నూలు గుంటూరు రహదారి వరకు రోడ్డు ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ ఈ పంచాయతీలో ఎక్కడ బల్బులు కావాలంటే అక్కడ బల్బులు సమస్యను గుర్తించి ఇది పని చేయాలా, చేస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఓడిపోయినప్పటికీ వాస్తవంగా ఈరోజు నేను అసెంబ్లీలో ఉండాల. మనకు అసెంబ్లీ పెట్టేటువంటి ఆ యొక్క అవకాశం ఈ నియోజక ప్రజలు నాకు ఇవ్వాల. అయినప్పటికీ 90,000 మంది కూటమి ప్రభుత్వానికి పార్టీకి ఇక్కడ ఓట్లు వేశారు కాబట్టి ఓట్లు వేయించుకున్న దానికి ఆ గ్రామాలకి రుణం తీర్చుకోవాలనే ఒక కష్టాన్ని ఎంచుకొని గ్రామాల మీద అభివృద్ధి మీద నేను దృష్టి పెట్టాను. అద్దంకి వాసులు సూర్యనారాయణ లక్ష్మీకుమారి దంపతుల జ్ఞాపకార్థం వారి బంధువు సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తలి మండలి అధ్యక్షులు చుండూరి మురళీ సుధాకర్ రావు నిత్యాన్నదాన భవనానికి 10 బల్లలు అందజేశారు. సభ్యులు గొర్రెపాటి పద్మజ, సురేఖబాబు, కోనంకి సుబ్బారావు, ఆకుల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ, ఆంజనేయులు, సునీత, బత్తుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానంలో భక్తులకి సౌకర్యార్థం మా బాబాయ్ గారైన చుండూరి సూర్యనారాయణ ధర్మపత్ని లక్ష్మీకుమారి జ్ఞాపకార్థం ఇక్కడ బల్లల అవసరం ఉన్నది తెలియపరచగా ఇక్కడ 10 బల్లలు ఏర్పాటు చేశాము. భక్తులు వచ్చిన వాళ్ళు, అన్నదానానికి వచ్చిన వాళ్ళు చాలామంది నిల్చొని ముసలి వాళ్ళు ఉన్న నిల్చొని తింటున్నారు. వాళ్ళకి అవసరం అని చెప్పి తెలియపరిచినప్పుడు మనం కళ్ళారా చూసినాము కాబట్టి ఇక్కడ ఈ 10 బల్లలు ఏర్పాటు చేశాము. ఈ 10 బల్లలు అందరూ వినియోగించవలసిందిగా భక్తులకు కోరడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. మొదటి రోజే వైసీపీ సభ్యుల నిరసన, వాకౌట్, డ్రామాగా అభివర్ణించిన అధికార పక్షం. పాకల బీచ్ ఫెస్టివల్ ప్రమోషన్ రీల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆనందంగా గడపాలని పిలుపు. ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి విస్తృతంగా తనిఖీలు. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రాలలో సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం.
డి న్యూస్లో నేటి మాట. మళ్లీ ప్రయత్నించకపోవడం ఓటమి అవుతుంది తప్ప గెలవలేకపోవడం ఓటమి కాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.